హ్మ్. ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు పట్టుకొని, ఈరోజు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈనినట్టు పనైపోయింది వాళ్ళది. బాధపడతా ఉన్నారు. ఇంకా గూడా ముఖ్యమంత్రి గారు భ్రమలో పెట్టి నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పేసి వారికి అభయహస్తం ఇయ్యడం చూస్తా ఉంటే, వారి యొక్క టోటల్ రాజకీయ చరిత్రను వారికి వారే వారు ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చర్యలు అట్లా కనపడతా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి మోసం చేస్తుండా ఆళ్ళని? 100% ముఖ్యమంత్రి గారే మోసం చేసిండ్రు ఈరోజు. ముఖ్యమంత్రి గారి మాటలు పట్టుకునే గదా! ఇదంతా ఇవన్నీ ఇవన్నీ అడుగులు పడ్డాయి. ఇప్పుడు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు నేను కాపాడుకుంటానని చెప్తుంటే ఏ రకంగా కాపాడతాడు? హ్మ్. ఖచ్చితంగా వారు అనర్హులుగా ప్రకటించడానికి అన్ని ఆధారాలున్నాయి. హ్మ్. కోర్ట్‌కి ఆల్రెడీ గతంలో సబ్మిట్ చేశాం. ఇప్పుడు గూడా ఇంకా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లకి అటెండ్ చేయడము, వారు ఉపన్యాసాలు ఇవ్వడము, వారి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పోయి అధిష్టానం కలవడం చూసినాము. మీటింగ్‌లో అటెండ్ చేయడం చూసినాము. ఇవన్నీ గూడా యాక్ట్ అండ్ కండక్ట్‌లోకి వస్తాయి. వారు ఏదో దాంట్లో ఖచ్చితంగా టెక్నికల్‌గా ఏదో చెప్తా ఉంటా అంటే మనకు కుదరది. గత చరిత్రలో గూడా చూసినట్టయితే 2007 సంవత్సరంలో గూడా గతంలో అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ సురేష్ రెడ్డి గారు, అప్పుడు నుండి ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిపోయినటువంటి కాంగ్రెస్‌కెళ్ళినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారు గూడా సేమ్ ఇదే రకంగా స్పీకర్ నోటీసులు ఇవ్వంగానే మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పోలే అని చెప్పినారు. కానీ వారన్ని యాక్ట్ అండ్ కండక్ట్ ప్రకారం ఆ రోజు సురేష్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని మన అనర్హులను ప్రకటించిన సంగతి చూశాం. కానీ ఆ రోజు టైం ఎక్కువ పట్టింది. ఎందుకంటే టైమ్ ఫ్రేమ్ 3 మంత్స్ లోపల తీసుకోవాలా. ఆ రోజు టైం కాలయాపన చేసి స్పీకర్ గారు అప్పుడున్న స్పీకర్ గారు సురేష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇప్పుడు 3 నెలలకి సేమ్ అదే నిర్ణయం తీసుకున్నారు ప్రసాద్ గారు. గౌరవ స్పీకర్ గారు. ఎందుకంటే అది ఆల్రెడీ గతంలో చరిత్రలో తీసుకున్నారు కాబట్టి. మేము గెలిచి ఇక్కడ గెలిచి వేరే దాంట్లో పోయి మేము పోలే అంటే అది అంత క్లియర్‌గా అబద్ధం. వారి యొక్క చెప్తాను కదా! కేవలము రేవంత్ రెడ్డి గారి మాటలు పట్టుకొని ఈరోజు వారందరూ కూడా మోసపోయినారు. కాబట్టి తప్పదిగా ఎవరు చేసుకున్నానికి వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి పార్టీ మారి కూడా మేము మారలేని పరిస్థితికి ఈరోజు వీరొచ్చారంటే వారి యొక్క పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉందో మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్పష్టంగా సెక్షన్ 2 ఆఫ్ 1 ఆఫ్ ఏ ప్రకారం యాక్ట్ అండ్ కండక్ట్ ఆఫ్ ది మెంబర్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి దానికి ఎలాంటి రెండో ఆలోచన లేదు. గతంలో కూడా ఇలాంటి నిర్ణయం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం తప్పించుకోలేరు. రేవంత్ రెడ్డి గారు కేవలం వారు ఒక పబ్బం గడుపుకోనికి ఏదో టీఆర్ఎస్ చేస్తానని చెప్పేసి ఒక ఆక్రోషంతోని, కోపంతోని ఈ యొక్క రాజకీయాలు ఏమంటారంటే మనకి రివెంజ్ తీసుకోవడం అంటారు కదా! ఆ రకంగా రాజకీయాలు చేస్తున్నారు. రివెంజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీఆర్ఎస్ ఏదో చేస్తానని చెప్పి భాగంలో చేసుకొని వీళ్ళందరిని బలపోషులు చేసినాడు రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అర్థమవుతా ఉంది. డెఫినిట్‌గా 10 మంది ఎమ్మెల్యేలు వారి యొక్క సభ్యత్వం కోల్పోవడం ఖాయం. అక్కడ ఉప ఎన్నికలు జరగడం ఖాయం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘనంగా విజయం సాధించడం ఖాయం.